తక్కువ ఖర్చులో ఎక్కువ గోల్డ్. జూబ్లీ హిల్స్ నుంచి వైజాగ్ వరకు ముకుందా జ్యువెలర్స్ గోల్డ్ హంగామా. వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఇరాన్ ఇజ్రాయెల్ యుఎస్ వార్ అసలు ఎందుకు జరుగుతోంది? ఇప్పటిదాకా అందరూ అనుకుంటున్నది ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్కి సంబంధించి యుఎస్ చాలా సీరియస్గా ఉంది, అందుకునే ఈ వార్ జరుగుతోంది అనేది. రెండోది రెజిమ్ చేంజ్ అనేది ట్రంప్ పదే పదే చెబుతున్నాడు గతంలో. అయితే ఇప్పుడు రెజిమ్ చేంజ్కి సంబంధించి ఎటువంటి మాట కూడా ఎత్తుతున్న పరిస్థితి కనిపించట్లేదు. ఇప్పుడు మొత్తం మిడిల్ ఈస్ట్లో సంక్షోభం చాలా తీవ్రంగా ఉంది. అసలు ఇదంతా మనకి కనిపిస్తుంది ఇంతవరకే. న్యూక్లియర్ ప్రోగ్రాము, రెజిమ్ చేంజు, యుఎస్ ఆంక్షలు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. అసలు దీనికి తెర వెనకాల ఏం జరుగుతుంది, హిడెన్ ఎజెండా ఏమిటి అనే అంశాల గురించి మనం మాట్లాడదాం. మనతోటి ప్లానెట్ ఫైనాన్స్ బిజినెస్ స్కూల్ ఫౌండర్ సిఏ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు. నమస్కారం ప్రవీణ్. నమస్తే సార్. ప్రవీణ్ కుమార్ గారు, ఇప్పటిదాకా మనం చూస్తున్నది అంతా కూడా ఒకటి, అసలు తెర వెనకాల ఏదో జరుగుతోంది అనేది ఒక అనుమానం. అసలు ఏం జరుగుతుంది? మనకి మీడియా చూపించేది ఒకటి, డీప్ స్టేట్ చేసేది ఒకటి. హ్మ్. చాలా మంది అనుకుంటారు ఇరాన్కి, ఇజ్రాయెల్కి లేదా ఇరాన్కి మిడిల్ ఈస్ట్కి వార్ ఎందుకు వస్తుందంటే ఇక్కడ సున్నీ ముస్లిమ్స్, అక్కడ షియా ముస్లిమ్స్ కొట్టుకుంటుందని అనుకుంటారు. దిస్ ఇస్ వాట్ మీడియా షోస్. కొంతమంది అనుకుంటారు కాదు, దీనికోసం కదా న్యూక్లియర్ వార్ హెడ్స్ తయారు చేస్తుంది ఇరాన్ అని చెప్పి అంటారు. ఇరాక్ చేస్తుందని ఇరాక్ నాశనం చేశారు. అవును. అక్కడ తర్వాత లేదు లేదు సారీ అక్కడ బాంబ్స్ ఏమి లేవని చెప్పారు అఫీషియల్గా ఎఫ్బిఐ. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇరాన్ మీద పడ్డారు. హ్మ్. ఇరాన్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీలో ఎన్పిటీలో భాగస్వామ్యంగా ఉండేది. అంటే అఫీషియల్గా మేము ఎటువంటి ఆయుధాలని సరఫరా చేయము, సప్లై చేయము అని సైన్ చేసిన ట్రీటీ. అందులో ఇండియా కూడా సైన్ చేయలేదు, కానీ అవును. ఇరాన్ చేసింది. మరి ఇరాన్లో ఉన్న ప్రతి న్యూక్లియర్ రియాక్టర్లో కూడా అది ఓన్లీ పవర్ పర్పస్కే వాడతామా అని చెప్పి అమెరికన్ ఐఈఏ పీపుల్ వచ్చి కూర్చుంటారు రోజు. మరి అలాంటి వాడు తయారు చేయడు కదా న్యూక్లియర్ బాంబు. వాడు చేస్తాడు వాడిని చంపేస్తా అనడం ఏంటి? వాడు చేయనరా ముర్రో బాబు, నువ్వు వచ్చి నా దగ్గర కూర్చోరా బాబు అంటే వై యుఎస్ ఇస్ డౌటింగ్ ఇరాన్? అంటే ఇది న్యూక్లియర్ బాంబు తయారు చేశాడు అన్న విషయం కూడా కాదు, షియా సున్నీ ముస్లిం కూడా కాదు. మూడు ఏమంటారు మనకి, ఈ వెనుజులా ప్రెసిడెంట్ అని పట్టుకెళ్ళిపోయారు జనవరి 4 మధురోని పట్టుకెళ్ళిపోయి అరెస్ట్ చేసేసారు. అఫీషియల్గా 1 మంత్ తర్వాత ట్రంప్ ఏమంటాడంటే మీటింగ్లో, వెనుజులా ఆయిల్ మన ఆయిలే ఇంకా అని ఓపెన్గా చెప్పాడు. అంటే అరెస్ట్ చేసింది కూడా వెనిజులా దగ్గర మీరు కొనుక్కోండి, ఆ పేమెంట్ అంతా కూడా రెమిటెన్స్ నాకు చేయండి అంతే అంతే. అఫీషియల్గా ఆ ఆయిల్ మేము లాగేసుకుందామని చెప్పారు. మరి మధురోని అరెస్ట్ చేసిన కేసు డ్రగ్ కేసు కదా, అదేమైంది? దాని మీద అప్డేట్ ఏం లేదే, ఉండదు కూడా ఇంకా. ఎందుకంటే మీడియా అటు వెళ్ళిపోయింది, ఇంకా అటు అదే చూపిస్తుంటుంది, వాడు అదే చెప్తుంటాడు, ఇంటర్నేషనల్ మీడియా అదే చూపిస్తుంటుంది. సరే మధురోని పక్కన పెడదాం. ఇప్పుడు వచ్చేసి ఇరాన్ మీద పడ్డారు. ఇరాన్ మీద అఫీషియల్గా మొన్న అంటున్నాడు, ఇరాన్ ఇప్పుడు 3 days ముందర ఇరాన్ ఆయిల్ మొత్తం మేము క్యాప్చర్ చేసేస్తాము అంటున్నాడు. 1 month ముందర స్టార్ట్ చేసే న్యూక్లియర్ బాంబు ఉందని అది కనిపెట్టాలా లేదా, ఆ పని మీద ఉండాలి. అది వదిలేసి ఇప్పుడు వచ్చేసి నాకు ఆయిల్ కావాలి అంటున్నాడు. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నాడు అఫీషియల్గా ట్రంప్? నేను వచ్చింది షియా సున్నీ ప్రాబ్లం వల్ల కాదు, న్యూక్లియర్ ప్రాబ్లం వల్ల కాదు, ఆయిల్ ప్రాబ్లం వల్ల అని చెప్తున్నాడు కదా. అది కూడా కాదు. ఏంటి మరి? చాలామంది 99% పీపుల్ అనుకునేది ఆయిల్ లాగేసుకోవాలని అనుకుంటారు, కానీ ఆయిల్ ఇన్వాయిసింగ్ ఎలా చేస్తామనేదే మ్యాటర్ అవుతుంది. సో ఆయిల్ ఇన్వాయిసింగ్ అనేది నువ్వు డాలర్లో చేసుకో. ఇప్పుడు అమెరికాకి క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నాయి, ఎగ్జాంపుల్ సౌదీ అరేబియా ఉంది, లిబియాన్ లాగేసుకున్నారు, లేకపోతే ఖతారు, కువైట్, ఒమాన్ ఇవన్నీ ఉన్నాయి. అమెరికాకి తొత్తులుగా పనిచేస్తున్నాయి 40 ఏళ్ళుగా. వీళ్ళందరూ ఆయిల్ అమ్ముకుంటున్నారు. కాకపోతే ఇన్వాయిసింగ్ దేంట్లో చేయాలి? నా కరెన్సీలో చేయాలి. ఇప్పుడు పెట్రో డాలర్ అనేది పదే పదే వినిపిస్తుంది. సో ఇంకొద్దిగా డీప్ సిస్టమ్కి వెళ్దాం మనం. ఇప్పుడు ఒక అమీర్పేట్ ఉంది, ఐలాండ్ అనుకుందాం. ఈ అమీర్పేట్ ఐలాండ్లో నేను ఒక మెస్ రన్ చేస్తున్నా. నేను మెస్ కార్డ్స్ ఇస్తున్నా. నా దగ్గరికి పబ్లిక్ వస్తారు, వాళ్ళకు 100 రూపీస్కి ఒక టోకెన్ ఇస్తా. 30 days వాళ్ళు వచ్చి తింటారు. కొన్నాళ్ళకి వాళ్ళకి ఏమైందంటే, వాళ్ళు ఆటో ఎక్కాడు అమీర్పేటలో, నా కూపన్ ఇచ్చాడు, ప్రవీణ్ సార్ మెస్కి వెళ్ళు ఆయన ఫుడ్ ఇస్తాడు అని. ఆటో వాళ్ళు నా కూపన్ యాక్సెప్ట్ చేశారు కరెన్సీగా. తర్వాత రెంట్ కట్టాలి 10,000, నా కూపన్లు ఇచ్చారు. హెయిర్ కట్కి పోతే నా కూపన్ ఇచ్చాడు. ఎక్కడికి పోయిన అమీర్పేట మొత్తం సర్క్యులేషన్లో నా కూపనే తిరుగుతోంది, కరెన్సీ అయిపోయింది నా కూపన్. ఇప్పుడు అమీర్పేటలో ఎక్స్ అనే వాడి దగ్గర 1,00,000 కూపన్లు ఉన్నాయి, వై అనే వాడి దగ్గర 2,00,000 కూపన్లు ఉన్నాయి. వీళ్ళిద్దరిలో రిచ్ ఎవరు మీరు చెప్పండి? ఎక్స్ దగ్గర 1,00,000 కూపన్లు ఉన్నాయి, వై దగ్గర 2,00,000 కూపన్లు, ఎవరు రిచ్ ఎవరు? కాదు, నేను రిచ్, బికాజ్ ఆ కరెన్సీ ప్రింట్ చేసేది నేను కదా. రైట్. వాడి దగ్గర ఉన్న 1,00,000, వాడి దగ్గర 2,00,000, నా దగ్గర ఎంత కావాలంటే ప్రింట్ చేయొచ్చు. అంటే నా మెస్లో నుంచి పోయే మెస్ కార్డ్స్ ఎట్లా యూజ్ అవుతున్నాయంటే,
రియల్ ఎస్టేట్‌లో ఒక ₹1,00,00,000 పెట్టి ఇల్లు కొనాలి అమీర్‌పేటలో. హ్మ్. దే ఆర్ యూజింగ్ మై ప్రవీణ్ డాలర్ కరెన్సీ. హ్మ్. అప్పుడు నేను ఎంత ప్రింట్ చేస్తే సర్క్యులేషన్‌లో ఉంటున్నది గదా! ఇంకా కానీ నేనే మీ కదా మీరు రిచ్. ఫుడ్డు సప్లై చేయాలి కదా మీరు. ఎవరు రావట్లేదు గదా! రైట్. రైట్. ఆ! ఎందుకనంటే ఇప్పుడు మీరు ఆర్‌బీఐ నోట్ చూడండి. ఐ హ్మ్. ప్రామిస్ యూ టు పే ₹100 అని ఉంటది. అవును. గవర్నర్. అంటే అది ₹100 కాదు. హ్మ్. మీరు ఆర్‌బీఐ దగ్గరికి పోతే వాళ్ళు మీకు ₹100 కరెన్సీ నోట్స్, కాయిన్స్ ఇస్తారు. హ్మ్. మరి ఎంతమంది పోయారు? ఎవరు పోలేదు గదా! సో, నా మెస్ కార్డ్ అనేది వస్తే ఫుడ్ పెట్టాలి. హ్మ్. వచ్చిన రోజు నేను ప్రాబ్లమ్. రానంత వరకు తిరుగుతూనే ఉంటదది. హ్మ్. వచ్చినప్పుడు వాడినేం చేయాలనేది మళ్ళీ జూసుకోవచ్చు. హ్మ్. వాడిని రానీయకుండా ఎట్టా ఆపాలనేది వేరే లాజిక్ ఉంటది. రైట్. సో, ఓకే. ఇట్లాగా ఆ సిస్టమ్‌లో ఏంటంటే డాలర్‌ని వాళ్ళు మనం ఏ లేమన్ అని అడగండి ఇండియాలో. ఇండియన్ కరెన్సీ ఏంటి అంటే ఇండియన్ రూపీ అంటాడు. జపనీస్ యెన్ ఏ కంట్రీ అంటే జపాన్ అంటాడు. చైనీస్ యువాన్ ఏ కంట్రీ అంటే చైనా అంటాడు. యూఎస్ డాలర్ ఏ కంట్రీ అంటే యూఎస్ అంటాడు. అబ్సల్యూట్‌లీ రాంగ్. హ్మ్. వరల్డ్ యూఎస్ కరెన్సీ డాలర్ అది. ఈస్ ఎ గ్లోబల్ కరెన్సీ. అవును. రిజర్వ్ కరెన్సీ, గ్లోబల్ కరెన్సీ, గ్లోబల్లీ ట్రేడెడ్ కరెన్సీ. హ్మ్. అంటే ఈ అమీర్‌పేట్ లాజిక్ ఏదైతే ఉందో ఇది ఈ ప్రపంచం మొత్తం అమెరికా కంట్రోల్ చేస్తుంది. రైట్. రైట్. ఓకే. అంటే ఇండియా వాడు అమెరికా ఇప్పుడు మనకి ఓకే. అర్థమైందా? ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్‌తో చెప్పాను. నౌ హ్మ్. ఇదే ఎగ్జాంపుల్‌ని మనము మీరు వి ఆర్ టాకింగ్ పెట్రో డాలర్ సిస్టమ్ రైట్? హ్మ్. దానికి అప్లై చేద్దాం. హ్మ్. సో, నేను 1944కి ముందరకి ఎళ్ళొచ్చు. ఏంటి అసలు ఈ పెట్రోల్ డాలర్ అంటే యాహ్! ఏంటి? 1944 ముందరకెళ్ళొచ్చు. హ్మ్. ఒక్క 2 సెకండ్స్‌లో వెళ్దాం. హ్మ్. 1928లో అమెరికాలో రెసెషన్ వచ్చింది. హ్మ్. బీభత్సమైన రెసెషన్ 3 ఇయర్స్ వచ్చింది రెసెషన్. గ్లోబల్ డిప్రెషన్ అంటారు. గ్రేట్ డిప్రెషన్. హ్మ్. అప్పుడు అమెరికా పబ్లిక్‌కి డబ్బులిస్తే వాళ్ళు కన్జంప్షన్ చేసి ఎకానమీ రివైవ్ చేస్తారు. కానీ ఎవరు లోన్ తీసుకోవట్లేదు. అందరికి జాబులు పోయాయి. హ్మ్. ఎవరికీ పని లేదు. బిజినెస్‌లు పోయాయి. అప్పుడు అమెరికా ఒక లాజిక్ కనిపెట్టింది. ఏమనంటే గోల్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అది ఇల్లీగల్ అసెట్. అంటే ఇప్పుడు మనకి గవర్నమెంట్స్ చెప్తాయి. ఎవరైనా డ్రగ్స్ పొసెస్ చేస్తే ఇల్లీగల్ అని చెప్పి. హ్మ్. అట్లాగే ఎల్‌పీజీ సిలిండర్‌లు మీ దగ్గర 2 కంటే ఎక్కువ ఉంటే అది ఇల్లీగల్. హ్మ్. అట్లాగా గోల్డ్ ఎవరి స్టాక్ దగ్గర చేయకూడదు. బ్లాక్ స్టాక్ మార్కెట్ చేయకూడదు. చేయకూడదు. హ్మ్. అట్లాగా గోల్డ్ ఎవరి దగ్గర ఉంటే అది ఇల్లీగల్ అని చెప్పి ఒక రూల్ పాస్ చేశారు. 1930లో హ్మ్. రూజ్వెల్ట్. పాస్ చేసి ఏం చేశారంటే రూజ్వెల్ట్ ఆర్ హూవర్ పాస్ చేసి అక్కడ ఉన్న గోల్డ్ మొత్తం వెనక్కి తెచ్చుకున్నారు. పబ్లిక్‌లో ఉన్న గోల్డ్ అంతా లాగేసుకున్నారు గవర్నమెంట్ ఆఫ్ యూఎస్ఏ. దాన్ని తీసుకెళ్ళి ఫోర్ట్ నాక్స్ అనే గోల్డ్ రిజర్వ్‌లో పెట్టారు. హ్మ్. కెంటకీ అనే స్టేట్‌లో అనుకుంటా. పెట్టాక అది 1932లో ప్రపంచం అంతా తెలిసింది. హ్మ్. 1944కి ఏమైందంటే, ఈ ప్రవీణ్ డాలర్‌లో ఎట్లాగైతే ఎస్ఆర్ నగర్, అమీర్‌పేటలో ట్రేడింగ్ చేస్తున్నారో ఆ కరెన్సీస్ హ్మ్. వాళ్ళందరికీ ప్రవీణ్ మీద డౌట్ వచ్చింది. హ్మ్. అరే! ఈడి దగ్గర మనం ఇన్ని లక్షలు పెట్టి కూపన్‌లు సర్క్యులేషన్‌లో తెచ్చుకుంటున్నాము. అసలు వీడి మెస్‌లో చూస్తే 30 సీట్లు కూడా లేవు. హ్మ్. కాబట్టి వీడు మనకు ఫుడ్ పెడతాడా లేదా అని డౌట్ వచ్చింది. అంటే 1944 దాకా రకరకాల గ్లోబల్ కరెన్సీలు ఉండేవి. హ్మ్. లైక్ ఇండియాలో కరెన్సీ, చైనాలో కరెన్సీ రకరకాలుగా ఉండేది. నేను అంత డీప్‌గా ఎళ్ళట్లేదు ఇప్పుడు. హ్మ్. ఎందుకంటే అది ఇంకా డెప్త్ కాన్సెప్ట్ కరెన్సీ వార్స్‌కెళ్ళాలి. ఓకే. అయితే 1944కి ప్రపంచం అంతా తెలిసింది. అరే! మనం ఎక్స్ మెస్, వై మెస్, జెడ్ మెస్ నమ్మే బదులు ప్రవీణ్ మెస్ కదా! అమీర్‌పేట్ల మెస్ లాగా యూఎస్‌ని నమ్ముదాం. హ్మ్. ట్రస్ట్. ఎందుకంటే వాడి ట్రస్ట్. దగ్గర గోల్డ్ ఉంది. హ్మ్. ఎంత గోల్డ్ అయితే ఉందో అంతవరకు డాలర్ ప్రింట్ చేయమని చెప్పి వాడికి రూల్ పెట్టుకుందాం. హ్మ్. అని చెప్పి 1944లో ఒక ఊర్లో కూర్చొని డిస్కషన్ చేసుకొని ఫైనలైజ్ చేశారు. దాన్ని బ్రెటన్ వుడ్స్ సిస్టమ్ అంటారు. ఏమనంటే అమెరికాలో ఎంతైతే గోల్డ్ ఉందో అది గ్రామ్స్‌లో కన్వర్ట్ చేసుకుందాం. హ్మ్. గ్రామ్స్ కాదు ఔన్స్‌లోకి. ఇంటూ $36 పర్ ఔన్స్ ప్రింట్ చేయాలి. సో, నువ్వు ప్రింట్ చెయి. ఆ డబ్బులన్నీ డాలర్‌లో బయటకొస్తాయి. ఎలా వస్తాయంటే అమెరికా ఇంపోర్ట్ చేసుకుంటది గూడ్స్. అప్పుడు ఇండియాకి పేమెంట్ ఇస్తది. లేదా అమెరికన్ కంపెనీస్ ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తాయి. లేదా హ్మ్. జపాన్‌లో ఇన్వెస్ట్ చేస్తాయి. వాళ్ళు ఇన్వెస్ట్ చేసినప్పుడు మన సెంట్రల్ బ్యాంకర్స్‌కి ఆ డాలర్‌లొస్తాయి. ఇట్లాగా ఒక సిస్టమ్‌ని క్రియేట్ చేశారు. ఈ సిస్టమ్‌లో ఏమవుద్దంటే మన దగ్గర డాలర్‌లొస్తాయి. ఆ డాలర్‌లు మన దగ్గర 36,00,000 డాలర్‌లొచ్చాయి అనుకుందాం. హ్మ్. మన ఆర్‌బీఐ యూఎస్‌కెళ్ళి నాకు గోల్డ్ ఇచ్చేయమంటే ఇచ్చేయాలి వాడు. అంతే. ఇది సిస్టమ్. అంటే ఎవరి దగ్గరైతే మెస్ కార్డ్ ఉందో వాడు ఎప్పుడు ఫుడ్ కావాలంటే అప్పుడు వచ్చేయొచ్చు. హ్మ్. నేను వాడికి ఫుడ్ పెడతానని కమిట్మెంట్ ఇచ్చిన దానికి రిడెంప్షన్ అంటారు. హ్మ్. సో, ఎనీబడీ హావింగ్ ద ప్రామిసరీ నోట్ గివెన్ బై ప్రవీణ్ హ్మ్. కెన్ కమ్ టు మీ. ఐ విల్ గివ్ ద మనీ అన్నట్టు. ప్రామిసరీ నోట్. మనీ ఈస్ బేసికల్లీ ప్రామిసరీ నోట్. కరెక్ట్. రైట్. ఆ! దీనికి కమిట్మెంట్ ఇచ్చారు యూఎస్. రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ కూడా సూపర్, సూపర్ అని చెప్పి. హ్మ్. 1944లో ఇది ఎంటర్ అయిన తర్వాత 20 ఇయర్స్ పాటు యూఎస్ రెసిషన్‌లోకి ఉండింది కదా! మనకి హిరోషిమా, నాగాసాకి, పెర్ల్ అవును. హార్బర్ తర్వాత హ్మ్. రెసిషన్ నుంచి బయట రావడం కోసం డబ్బులు ఎక్కువ ముద్ర కొట్టారు. గోల్డ్ ఎంతైతే ఉందో ఇంటూ $36 ముద్ర కొట్టాల్సింది. హ్మ్. ఎక్కువ ముద్ర కొడుతూ పోయారు. అప్పుడు ద్రవ్యోల్బణం వస్తుంది. ఇన్‌ఫ్లేషను ఆ! అదే అమెరికాకి ప్రాబ్లమ్ లేదు. ఆ మన సమస్య ఎకనామిక్స్ లేదు. అంతా వేరు. ఆ! నేనొక 3 మినిట్స్ తర్వాత చెప్తానది. రైట్. ఆ! ఓకే. ఈ ద్రవ్యోల్బణం అన్నీ మళ్ళీ మాట్లాడదాం. హ్మ్. అయితే అమెరికాకి ముద్ర కొడుతూ పోతే, డాలర్ ప్రింట్ చేస్తూ పోతే, ఆ డాలర్‌లన్నీ రకరకాల కంట్రీస్‌కెళ్ళిపోయాయి.
వీళ్ళందరూ రిడమ్షన్కి వెళ్ళారు. నా ప్రవీణ్ డాలర్లు ప్రామిసరీ నోట్ ఇచ్చాను నేను. వాళ్ళు ఫుడ్‌కి వస్తారు కదా! ప్రవీణ్ డాలర్ 31 మార్చ్‌కి అయిపోతది. వాళ్ళు రిడమ్షన్‌కి వస్తారు కదా! వాళ్ళు రిఫండ్ తీసుకుంటారు కదా! అట్లా డాలర్లు తగ్గిపోయి గోల్డ్ తగ్గిపోతూ 1971కి గోల్డ్ జీరో అయిపోయిందని రూమర్ వచ్చింది. అది రూమరో కాదో ఇప్పటికి తెలీదు. హ్మ్. గోల్డ్ జీరో అయిపోయిందని రూమర్ వచ్చింది. రిజర్వ్స్ లేవు. రిజర్వ్స్ లేవు. హ్మ్. కానీ నేను ఇచ్చిన మెస్ కార్డ్‌లు ప్రపంచం అంతా తిరుగుతున్నాయి. ఓహ్! అమెరికన్ డాలర్ ప్రపంచం అంతా తిరుగుతోంది. $36కి నేను ఒక గోల్డ్ కాయిన్ ఇవ్వాలి. ఐ మీన్ గోల్డ్ ఔన్స్ ఇవ్వాలి. నా దగ్గర గోల్డ్ అయిపోతున్నది. వాళ్ళేమో వచ్చి రిడమ్షన్ అడుగుతున్నారు. హ్మ్. ఇప్పుడేం జేయాలి? అప్పుడు ఇప్పుడు మనకి ఏ పొలిటీషియన్ జైల్‌లో పెట్టినా ఏమంటాడు? హ్మ్. ప్రతిపక్షాల కుట్ర, అపోజిషన్ నన్ను కావాలని చేస్తుంటారు కదా! అవును. ఇట్లాగే అమెరికా వాడు ఏమన్నాడంటే అమెరికన్ ప్రెసిడెంట్ రిచర్డ్ నిక్సన్ హ్మ్. 1971 ఆగస్ట్ 15థ్ ప్రెస్ మీట్ పెట్టి హ్మ్. నన్ను కావాలని ఒకేసారి అప్పు అడుగుతున్నారు. నా అప్పు రిటర్న్ ఇమ్మంటున్నారు అన్నాడు. అప్పు తీసుకున్న అడుగుతాడు ఎప్పుడైనా. అవును. కాబట్టి నేను ఇవ్వడం మానేస్తా అని చెప్పాడు. హ్మ్. మానేస్తే అంటే మిగతా కంట్రీస్ ఏం కామ్‌గా చూస్తూ కూర్చోవు కదా! ఇప్పుడు వీళ్ళు సౌదీతో వెళ్లి అగ్రీమెంట్ చేసుకున్నారు. హ్మ్. ఏమనంటే నీ దగ్గర ఆయిల్ ఉందన్నాడు. అక్కడొచ్చింది. సౌదీ వాడికి ఆయిల్ ఉంది. ఆయన దగ్గర ఆయిల్ ఎక్కడుంది? కింద మట్టే కదా అన్నాడు. హ్మ్. ఒరేయ్! మట్టి కింద ఆయిల్ ఉందిరా అని చెప్పారు. హ్మ్. అంటే టెక్నాలజీ లేదు సౌదీకి. ఈ రోజుకి కూడా లేదు. రైట్. రైట్. సో, అమెరికా వాడు ఏం చేసినా అగ్రీమెంట్ చేసుకుందాము. నువ్వు నీ ఆయిల్‌ని మొత్తం మాకిచ్చేసేయి. 50% ఆఫ్ ద ఆయిల్ అమెరికా తీసుకెళ్ళిపోద్ది. ఎక్స్‌ప్లోరేషన్ చేస్తాం మేమే. హ్మ్. 50% ఆయిల్ మేము తీసుకెళ్ళిపోతాం. ఒక కాంట్రాక్ట్ వాడితోటి. 50% ఆఫ్ ద ఆయిల్ నువ్వు ప్రపంచంలో ఏ కంట్రీకైనా అమ్ముకో. హ్మ్. కానీ ఇన్వాయిస్ డాలర్‌లో చెయ్యి. ఓహ్! అంటే ఏదైతే ఎక్కువ మంది ప్రవీణ్ డాలర్ అనే కరెన్సీని అమీర్‌పేటలో మెస్ దగ్గరికి వస్తారని నాకు న్యూస్ వచ్చిందో, హ్మ్. నేను వాళ్ళని డైవర్ట్ చేయాలి కదా! రానీయకుండా నా మెస్‌కి. అవును. బికాజ్ నా మెస్‌కొస్తే 30 సీట్లే ఉన్నాయి. ఆడేమో 3000 మంది ఉన్నారు ఫుడ్ కావాలని. ఇక్కడ ఫుడ్ రా మెటీరియల్ కూడా లేదు. ఆ! బ్యాకప్ లేదు. ఆ! దట్స్ కాల్డ్ బ్యాకప్ ఆఫ్ ద కరెన్సీ. గోల్డ్ ఆ! బ్యాకప్ అంటారు. నాకు ఫుడ్ లేదు. ఆ! ఐ మీన్ రైస్ ఏం లేదు. అదే. ఈజీగా అర్థమయ్యేటట్టు ఇమ్మీడియేట్‌గా చెప్పారు. రానీయకుండా ఏం చేయాలంటే హ్మ్. వాళ్ళని బయటే బిజీ చేసేయాలి. హ్మ్. అప్పుడు అమెరికా వాళ్ళు సౌదీతో అగ్రీమెంట్‌కొచ్చి 50% మాకు ఫ్రీగా ఇచ్చేయి. 50% నువ్వు ప్రపంచంలో ఎవరికైనా అమ్ముకో ఇన్వాయిసింగ్ షుడ్ బి ఇన్ డాలర్ అన్నారు. హ్మ్. అప్పుడు అమెరికాకి ఎంత పర్సెంట్ ఫ్రీగా వచ్చిందట ఆయిలు? మొత్తం డాలర్‌లోనే కదా జరిగేది. కాబట్టి మొత్తం ఫ్రీయే గదా! అవును. నువ్వు ఏ కంట్రీకైనా అమ్ముకో డాలర్ ఇన్వెస్ట్ చేయండి అమెరికా కూడా కొనుక్కుంటాడు కదా! అవును. అవును. అమెరికా ఈస్ వన్ ఆఫ్ ద కంట్రీ ఇన్ ద గ్లోబ్. అవును. సో, 100% ఆఫ్ ద ఆయిల్ ఆఫ్ సౌదీకి అమెరికాకి యాక్సెస్ వచ్చింది. హ్మ్. ఫ్రీగా. టెక్నాలజీ పెట్టు, ఆయిల్ ఎక్స్‌ప్లోర్ చేయి, డాలర్ తిరుగుతూ ఉంటాయి. హ్మ్. అయితే దీనికి సౌదీ ఎందుకు ఒప్పుకుంటది? ఒప్పుకోదు కదా! సౌదీకి, షియాకి, ముస్లిమ్స్‌కి ప్రాబ్లమ్ ఉంది. హ్మ్. వాళ్ళకి ఇరాన్ ముస్లిమ్స్‌తో. అప్పుడేం చేశారంటే, నీకు వాళ్ళ నుంచి థ్రెట్ ఉంది. నిన్ను వాళ్ళు ఏ రోజైనా చంపేస్తారు. అటాక్ చేసేస్తారు. దట్స్ వాట్ హ్యాపెనింగ్ టుడే. అమెరికా 1971లోనే భయపెట్టి, హ్మ్. నీకు ప్రతి ఆయిల్ వెల్ పక్కన నేనొక ఆర్మీ బేస్ పెడతా. మనిద్దరం పార్ట్నర్స్. కాపోతే నీ దగ్గర నలుగురు సెక్యూరిటీ గార్డ్‌లని పెడతా గన్ పెట్టుకొని. హ్మ్. యూఎస్ బేస్‌లు అందుకే ఆ! కదా ఇప్పుడు. హ్మ్. అది ఎందుకు పెట్టారంటే, రేపు సౌదీ ఏదైనా తేడా చేస్తే ముందు వాడే వీడినేసేస్తాడు. హ్మ్. ఇరాన్ దాకా పోక్కర్లేదు. అవును. ఇప్పుడు జరుగుతుంది అదే. హ్మ్. సో, అందువల్ల ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఎవ్వరు అమెరికాకి అపోజిట్‌గా నోరు మెదపలేకపోతున్నాయి. హ్మ్. బికాస్ దే ఆర్ సిట్టింగ్ విత్ బాంబ్స్. దే అవును. ఆర్ సిట్టింగ్ విత్ ఆర్మీ బేసెస్ నెక్స్ట్ టు దెమ్. హ్మ్. ఇప్పుడు మిడిల్ ఈస్ట్‌లో ఎలా ఉంటదంటే, ఒక రోడ్‌లో ఎళ్తుంటే లెఫ్ట్ సైడ్ ఆయిల్ వెల్స్ రోడ్ వస్తది. రైట్ సైడ్ ఆర్మీ బేస్ ఉంటది. హ్మ్. అఫీషియల్‌గా ఒక 15, 16 ప్లేసుల్లో ఆర్మీ బేస్ పెట్టుకొని పర్మిషన్‌లు ఇచ్చారు. అక్కడి నుంచి బిజినెస్ బాగా నడుస్తుంది. 3 పూలు 36 కాయలు నడుస్తుంది. ఇరాన్ మాత్రం ఇంకా ఆయిల్ అమ్మడంలో ప్రాబ్లమ్ లేదు. ఇరాన్ మీద వాళ్ళు ఇది చేశారు. సాంక్షన్స్ పెట్టారు. హ్మ్. నువ్వు అమ్మకూడదు, నువ్వు అది, నువ్వు ఇది అని చెప్పి ఇరాన్ కామ్‌గా ఉంది. ఈ సిస్టమ్ క్రియేట్ చేయడం వల్ల అమెరికాకొచ్చిన బిగ్గెస్ట్ బెనిఫిట్ ఏంటంటే, ఇది ఈ సిస్టమ్ ఇప్పటిదాకా జరిగింది పెట్రో డాలర్ సిస్టమ్. హ్మ్. ఓకే. అంటే పెట్రోల్‌ని బ్యాకప్‌గా చూపిచ్చి డాలర్ ప్రింట్ చేస్తాం. అదే. అవును. ఫుడ్ మెస్కాట్ సిస్టమ్. అంటే హ్మ్. ఫుడ్ అక్కడ ఉందని ఫుడ్ చెప్పి చెప్పారు. ఇక్కడ చెప్తాం. పెట్రోల్. అంతే. హ్మ్. అంతే. హ్మ్. అని ప్రింట్ చేస్తామన్నాయి. హ్మ్. ఇప్పుడు డాలర్‌లో కొనుక్కోవాలంటే ఇండియా దగ్గర డాలర్‌లు ఉండవుగా. వి కాంట్ ప్రింట్ రైట్. వి కెన్ ప్రింట్ ఓన్లీ రూపీస్. అవును. మనకు డాలర్ కావాలి. డాలర్ కావాలంటే మనం చేసే ఎక్స్‌పోర్ట్స్ అన్నీ డాలర్‌లోనే చేయాలి. హ్మ్. సో, ఇండియా టెక్స్‌టైల్ ఎక్స్‌పోర్ట్ చేస్తది. గార్మెంట్స్, లెదరు, ఐటీ, ఫార్మా. ఫార్మా, ఐరన్ ఓరు ఏ కంట్రీకైనా ఇండియా ఐరన్ ఓర్ ఎక్స్‌పోర్ట్ చేస్తుంది హ్మ్. చైనాకి. హ్మ్. చైనా వాడు డాలర్‌లు ఇవ్వాలి మనకి. ఐటీ ఎక్స్‌పోర్ట్ చేస్తాం జపాన్‌కి. వాడు డాలర్‌లు ఇవ్వాలి మనకి. మరి చైనా వాడికి డాలర్‌లు ఎక్కడి నుంచి వస్తాయి? వాడు ఆస్ట్రేలియాకి టీవీలు అమ్ముతాడనుకుందాం. హ్మ్. ఆస్ట్రేలియా వాడు డాలర్‌లు ఇవ్వాలి చైనాకి. హ్మ్. అంటే డాలర్ అనేది ఆయిల్ ట్రేడ్‌లో అని చెప్పి స్టార్ట్ చేసింది 10 ఇయర్స్‌లో ఏ ట్రేడింగ్ అయినా డాలర్‌లోకి షిఫ్ట్ అయిపోయింది. రైట్. రైట్. ఆ! అంటే టీటీడీకెళ్తే మనం జుట్టిస్తాం. టీటీడీ వాళ్ళు ఆ జుట్టుని ప్రాసెస్ చేసి ఆఫ్రికాకి అమ్ముతారు. హ్మ్. ఆఫ్రికన్ కంట్రీ షుడ్ పే టు టీటీడీ ఇన్ హ్మ్. డాలర్స్.
రైట్. అవును. అంతే. సో, ఇట్లాగా ఒక సిస్టమ్‌ని క్రియేట్ చేసేసారు. ఇప్పుడు మాకు యూట్యూబ్‌లో వచ్చే రెవెన్యూ కూడా డాలర్స్‌లోనే. ఖచ్చితంగా. అవును. ఓకే. ఈ సిస్టమ్‌ని క్రియేట్ చేసేసి ఈ సిస్టమ్‌ని పెట్రో డాలర్ సిస్టమ్ అని క్రియేట్ చేశారు. హ్మ్. 1971 ముందర దాకా గోల్డ్ బ్యాకప్‌తోనే డాలర్ ప్రింట్ చేసేవాళ్ళు. తర్వాత ఆయిల్ బ్యాకప్‌తో ప్రింట్ చేస్తున్నారు. రిడెంప్షన్ అడిగే దమ్ము లేదు. హ్మ్. అడిగితే ఒక్కొక్కడి మీద ఒక్కొక్క వార్ స్టార్ట్ అవుతది. లిబియా మీద 4 ఏళ్ళు, ఇరాన్ మీద 4 ఏళ్ళు, ఇరాక్ మీద 4 ఏళ్ళు, హ్మ్. లేకపోతే వెనిజులా మీద 4 ఏళ్ళు, క్యూబా మీద 10 ఏళ్ళు. ఇంకొకడు ఏస్తూనే ఉంటారు బాంబులు. వాడిని బిజీగా ఉంచేస్తారు. ప్రవీణ్ కుమార్ గారు, ఇప్పుడు మిడిల్ ఈస్ట్‌లో మీరు చాలా చోట్ల యూఏలో కూడా ఎమిరేట్స్‌లో మీరు వర్క్ చేశారు. చాలా కాలం ఉన్నారు. అందుకు నేను అడుగుతుంది ఏంటంటే, ఇప్పుడు ఇరాన్ ఈ వార్ నేపథ్యంలో ఇరాన్ ఆయిల్‌కు హర్మూజ్ దగ్గర ఇబ్బందులు తలెత్తిన తర్వాత ఇరాన్ ఆయిల్ కూడా, క్రూడ్ ఆయిల్ కూడా మీరు కొనుక్కోవచ్చు అనేది ఇప్పుడు ట్రంప్ వాళ్ళ మీద శాంక్షన్స్ ఎత్తేసాడు ఆయిల్ విషయంలో. అవి ఎట్లా జరుగుతుంది ఇప్పుడు? డాలర్ రూపంలో జరుగుతుందా? ఎందుకంటే స్విఫ్ట్‌కి సంబంధించి ఆల్రెడీ వాళ్ళకి ఇబ్బందులున్నాయి. అవును. స్విఫ్ట్‌లో పేమెంట్లు అవును. ఆపేసారు వాళ్ళకి. అకౌంట్‌లు బ్లాక్ ఎలా చేశారు. జరుగుతుంది ఇప్పుడు? అది యువాన్‌లో కన్వర్ట్ చేస్తాను ప్లాన్‌లో ఉంది. అది హ్మ్. ఎందుకు వర్కౌట్ అవుతుందో కూడా నేను ఒక 5 మినిట్స్ ఆగి చెప్తాను. హ్మ్. ఈ పెట్రోలర్ సిస్టమ్ క్రియేట్ చేశారు కదా! ఇది మనం నేర్చుకున్న ఎకనామిక్స్‌కి టోటల్లీ అపోజిట్. హ్మ్. మన ఎకనామిక్స్‌లో ఏం నేర్చుకున్నాము? ఎక్కువ డబ్బులు ప్రింట్ చేస్తే ఇన్‌ఫ్లేషన్ వస్తది అని నేర్చుకున్నాం. హ్మ్. కానీ అమెరికాకి ప్రాబ్లమ్ లేదు. అదే చెప్పారు కరెంట్ కదా! అకౌంట్ డెఫిసిట్ అంటే ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటాం. హ్మ్. ఎక్స్‌పోర్ట్స్ తక్కువ, ఇంపోర్ట్స్ ఎక్కువైతే ప్రాబ్లమ్. కానీ అమెరికాకి ప్రాబ్లమ్ లేదు. హ్మ్. ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఎక్కువ గవర్నమెంట్ స్పెండింగ్ ఉంటది. అవును. మన లేటెస్ట్ బడ్జెట్‌లో 40,00,00,000 రెవెన్యూ, 40,00,00,000 ఎక్స్‌పెండిచర్ 50,00,00,000 హ్మ్. గవర్నమెంట్‌కి ఫిస్కల్ డెఫిసిట్. అది కూడా ప్రాబ్లమ్ అంటారు ఎకనామిక్స్‌లో. హ్మ్. ఫోర్త్ వచ్చేసి ఎక్స్టర్నల్ డెట్. మనకి 2 టైప్స్ ఆఫ్ డెట్స్ ఉంటాయి. హ్మ్. డొమెస్టిక్ డెట్, ఫారెన్ డెట్. హ్మ్. ఫారెన్ డెట్ ఎక్కువ ఉన్నా కూడా ప్రాబ్లమే. ఇవన్నీ మనం నేర్చుకున్న ఎకనామిక్స్ అనేది అప్లికబుల్ అవుతాయి ఫర్ ఎవ్రీ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఎక్సెప్ట్ యూఎస్ఏ. హ్మ్. యూఎస్ఏకి ఈ ఎకనామిక్ కాన్సెప్ట్స్ వర్కౌట్ అవ్వవు, అప్లికబుల్ అవ్వవు. వాటికి అప్లికబుల్ అయ్యే కాన్సెప్ట్స్ అనేది నేను నెక్స్ట్ 10 మినిట్స్‌లో చెప్తాను. ఇన్‌ఫ్లేషన్ ఎందుకు రాదన్నారు మీరు అడిగారు. అంత ప్రింట్ చేస్తే ఇన్‌ఫ్లేషన్ రావాలి కదా అని. హ్మ్. ఇక్కడ చూడండి అమెరికాలో ఒక షర్ట్ $10 ఉంటుంది. వాడు ఏం ప్రొడ్యూస్ చేయడు. అమెరికా మేడ్ ఇన్ అమెరికా అప్పుడు చూపించు ఒకటి. మేడ్ ఇన్ జపాన్ చూసారు. మేడ్ ఇన్ చైనా చూసారు. మేడ్ ఇన్ తైవాన్ చూసారు. మేడ్ ఇన్ చైనా చూసారు. మరి అమెరికా మేడ్ ఇన్ అమెరికా ఏముంది? ఏం లేదు. అవును. వాడేం ప్రొడ్యూస్ చేయడు. ఓన్లీ ట్రేడింగ్. అంతే. హ్మ్. సో, ఒక వాల్మార్ట్ అనే కంపెనీ $10కి షర్ట్ కొనుక్కుంటది ఇండియా నుంచి. హ్మ్. అది యూఎస్‌లో అమ్ముతది. చైనా వాడికేంటంటే వాడు ఎక్స్‌పోర్ట్స్ పెంచుకోవాలి కదా! హ్మ్. అని చెప్పి వాడేం చేస్తాడంటే అదే షర్ట్‌ని $8కి అమ్ముతాడు. అదే వాల్మార్ట్‌కి న్యూయార్క్‌లో. అప్పుడు వాడికి 20% తగ్గింది కదా! కాస్ట్ అమెరికన్ హ్మ్. కన్స్యూమర్‌కి. ఆ డాలర్లు చైనాకెళ్తాయి. ఫస్ట్ హ్మ్. కేస్‌లో డాలర్ ఇండియాకొస్తాయి. మన గూడ్స్ బయటికి పోయాయి. డబ్బులొచ్చాయి. ఇన్‌ఫ్లేషన్ అప్పుడు మనకొస్తది కదా! వాడికి రాదు కదా! హ్మ్. సో, అంటే అమెరికా ప్రింట్స్ ద మనీ. ఇన్‌ఫ్లేషన్ పించ్ ఈస్ ఫెల్ట్ బై అక్రాస్ ద వరల్డ్. హ్మ్. ప్రపంచ దేశాలకి వాడు ఇన్‌ఫ్లేషన్‌ని ఎక్స్‌పోర్ట్ చేస్తడు. నేను ముద్ర కొట్టా. నీ సావు నువ్వు సావు అంటాడు. ఒక ప్రెసిడెంట్ అమెరికన్ ప్రెసిడెంట్ చెప్తాడు 1990స్‌లో అనుకుంటా. డాలర్ ఈస్ అవర్ కరెన్సీ హ్మ్. అండ్ ఇట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్ అంటాడు. సో, ఇన్‌ఫ్లేషన్ ఈస్ ఎ ప్రాబ్లమ్ ఫర్ ఎవరీ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఎక్సెప్ట్ యూఎస్ఏ. ఓకే. నంబర్ 2 ఫిస్కల్ డెఫిసిట్. హ్మ్. ఇప్పుడు ఇండియా 30,00,000 40,00,000 కోట్లు రెవెన్యూ. ఖర్చు 50,00,000 కోట్లు. 10,00,000 కోట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాండ్స్ ఇష్యూ చేయాలి. హ్మ్. ఆ బాండ్స్ ఆర్‌బీఐ కొంటది. అంత మనీ మళ్ళీ మార్కెట్‌లోకొస్తది. హ్మ్. సో, అది ఫండింగ్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంట్రెస్ట్ రేట్స్ కొద్దిగా పెంచాలి. హ్మ్. 6% కాస్త 6.2, 6.3 చేస్తే ఫండింగ్ వస్తది. ఇక్కడ ఇండియా దగ్గర $600 బిలియన్ ఉన్నాయి. $690 బిలియన్ ఉన్నాయి. చైనా హ్మ్. దగ్గర 1 ట్రిలియన్ ఉన్నాయి. జపాన్ దగ్గర 1 ట్రిలియన్ ఉన్నాయి. ఈ డాలర్‌లన్నీ గూడా వీళ్ళు ఎవరైతే అక్యుములేట్ చేసి జేబులో పెట్టుకున్నారో, ఫ్యూచర్‌లో డాలర్‌లు ఆయిల్ కొనుక్కోవడానికని, అవన్నీ గూడా యూఎస్ ట్రెజరీ బాండ్స్‌లోనే పెట్టుబడులు పెట్టాలి. హ్మ్. యూఎస్ ట్రెజరీ బాండ్స్‌లో పెట్టుబడులు పెడితే అంటే మీరేంటంటే, పవన్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నాకు రూ. 1,00,000 అప్పు కావాలి అని. హ్మ్. మీరు బ్యాంకులకెళ్తే 10% అంటారు. మీ దగ్గరికి 20 మంది బ్యాంకులొస్తే? అవును. మీరు 4% ఇస్తామంటారుగా. అవును. అట్లాగా అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ ఎప్పుడైతే బాండ్స్ ఆక్షన్ చేద్దామని డిసైడ్ అవుతదో, హ్మ్. ఇండియా, చైనా, రష్యా, సౌదీ అరేబియా, ఖతారు, ఒమాను, జపాను క్యూలో నిలబడి అన్న మా డబ్బులు తీసుకో అన్న, మా డబ్బులు తీసుకో అన్న అని ఇస్తాయి. హ్మ్. వాడు ఇంట్రెస్ట్ రేట్స్‌ని 4% కాదు 3 ఇస్తా, 2 ఇస్తా 0.25 కూడా ఇచ్చాడు. హ్మ్. 2022లో. ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్లు పెంచాడు కదా! ఇప్పుడు యూఎస్ అవును. వోడు. ఆ! పెంచాడు. హ్మ్. సో, వాడికి ఫండింగ్ ఫర్ ఫిస్కల్ డెఫిసిట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లమ్. హ్మ్. అంటే ఫిస్కల్ డెఫిసిట్ ఇస్ ఎ ప్రాబ్లమ్ ఫర్ ఎవ్రీ కంట్రీ ఇన్ ద వరల్డ్ హ్మ్. ఎక్సెప్ట్ యూఎస్ఏ. మూడోదానికొద్దాం. కరెంట్ అకౌంట్ డెఫిసిట్. అంటే మనం ఏం చదువుకున్నాం? ఇండియా ఇంపోర్ట్స్, ఎక్స్‌పోర్ట్స్ మిస్ మ్యాచ్ అవుతాయి. ఇండియా 400 బిలియన్ ఇంపోర్ట్స్ ఉంటాయి. హ్మ్. 300 బిలియన్ ఎక్స్‌పోర్ట్స్ ఉంటే 100 బిలియన్ డెఫిసిట్ ఉంటది మనకి హ్మ్. ఎగ్జాంపుల్. హ్మ్. ఈ 100కి మనము మన రిజర్వ్స్ ఉన్నాయి కదా! 650 బిలియన్ ఇందులోంచి పే చేయాలి.
అంటే 6 ఏళ్ల పాటు మనం పే చేస్తే జీరో అయిపోతాం. 6 ఏళ్ల పాటు వేరే క్యాష్‌లో వస్తే అది వేరే విషయం. హ్మ్. అంటే మన రిజర్వ్స్ అంతవరకు ఉన్నట్టనమాట. మరి అమెరికాకి మనకంటే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ 15 టైమ్స్ ఎక్కువ. అంటే వాడి ఇంపోర్ట్స్ 500 బిలియన్ అంటే ఎక్స్‌పోర్ట్స్ 200 కూడా లేవు. ప్రపంచంలో ఎక్కువ అప్పులున్నది ఎవరికంటే అమెరికా. అమెరికాకే. అవును. ఓకే. మరి అమెరికాకి ఏ ప్రాబ్లమ్ లేదు. మీడియా దాని గురించి మాట్లాడదు. ఎందుకు హ్మ్. మాట్లాడదు అంటే ఇట్ ఈస్ వెరీ సింపుల్. ఇప్పుడు ఎంతైతే డెఫిసిట్ ఉందో $120 బిలియన్ ఆర్ $150 బిలియన్ ఫర్ అమెరికా హ్మ్. వాళ్ళు ప్రింట్ చేసి ఇచ్చేస్తారు. ఇంకా ప్రాబ్లమ్ ఏముంది? ఈ ప్రవీణ్ డాలర్ కెన్ బి పెయిడ్ ఫర్ బ్యాంక్ లోన్. హ్మ్. నేను బ్యాంక్ డిఫాల్ట్ ఎందుకు అవుతున్నా? బ్యాంక్ కూడా వచ్చి నా ముందర కూర్చుంటే ముద్ర కొట్టి ఇచ్చేస్తాను. ప్రాబ్లమ్ సాల్వ్. ప్రవీణ్ కుమార్ గారు, ఇప్పుడు ఈ ఓవరాల్ ఇష్యూలో చూస్తుంటే అక్కడేమో క్రైసిస్ జరుగుతోంది మిడిల్ ఈస్ట్‌లో. మొత్తం యూఎస్ బలగాలు చాలా వరకు అక్కడే ఖర్చు పెడుతున్నారు. చాలా బిలియన్ డాలర్లు వాళ్ళకి ఖర్చవుతోంది. అయితే ఇప్పుడు డాలర్ అంటే వాళ్ళకి వ్యాపారం చాలా దెబ్బగా ఉంది. లేకపోతే ఆయిల్‌కి సంబంధించి మిడిల్ ఈస్ట్‌లో చాలా సమస్యుంది. అయితే డాలర్ ఎందుకు వాళ్ళది స్ట్రెంత్ అవుతోంది? మన కరెన్సీ చూస్తే మనదెందుకు వీక్ అవుతోంది? సరే ఇప్పుడు మనకి ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఒక హ్మ్. 4 మంత్స్ తర్వాత లిబరేషన్ డే అని టారిఫ్‌లు పెంచాడు. దాని తర్వాత ఏమైందంటే సెంట్రల్ బ్యాంకర్స్ అక్రాస్ ద వరల్డ్ డాలర్ నుంచి బయటకొచ్చేయాలి. మనం డాలర్ నుంచి యాస్ సూన్ యాస్ బయటకి రావాలన్న ప్లాన్ యేసుకొని హ్మ్. డాలర్‌ని తగ్గించడం స్టార్ట్ చేసాయి. అంటే దే ఆర్ నాట్ రెడీ టు బై డాలర్. దే ఆర్ రెడీ టు బై గోల్డ్. హ్మ్. సో, అందుకని మనకు ఏప్రిల్ నుంచి నవంబర్, డిసెంబర్, జనవరి దాకా కూడా డాలర్ ప్రైస్ 100, 102 నుంచి 94కి పడిపోయింది. డాలర్ ఇండెక్స్. ఐయామ్ నాట్ సేయింగ్ డాలర్ ఐఎన్ఆర్. డాలర్ ఇండెక్స్. హ్మ్. డీఓఎల్ఎల్ఈఎక్స్ అంటారు. అది పడిపోయింది. సో, డాలర్ ప్రైస్ పడిపోతుంది అనుకుంటున్నాం. హ్మ్. నవంబర్ దాకా చూసారది. అదే టైంలో గోల్డ్ ఎట్లా పెరిగిందో అందరికి తెలుసు. జుప్ జుప్ అని పెరిగింది. అయితే నవంబర్, డిసెంబర్ తర్వాత ఏం జరిగిందంటే, మళ్ళీ వీళ్ళు అర్థమైంది మనము ప్రపంచ దేశాల మీద టారిఫ్‌లేస్తూ మా డాలర్‌నే వాడండిరా అంటే ఎవడు వాడడు. హ్మ్. అంటే మనం తిడుతూ మా ఇంట్లోనే కూర్చుంటే ఎవరు కూర్చోరు. వీళ్ళు మనల్ని డంప్ చేస్తున్నారు అని చెప్పి యూఎస్ సెంట్రల్ బ్యాంకర్స్‌కి, డీప్ స్టేట్‌కి అర్థమయ్యి స్ట్రాటజీ మార్చి నవంబర్, డిసెంబర్‌లో ఇది ప్లాన్ చేశారు. ట్రంప్‌కి 4 టాస్క్స్ ఇచ్చారు. అవి మీకు చెప్తాను నేను. హ్మ్. ఇచ్చి మనం మళ్ళీ డాలర్ స్ట్రెంగ్తెన్ చేయాలి. అంటే గ్లోబల్‌గా జరిగే ట్రేడ్‌లో డాలర్ ఇన్వాయిసింగే జరగాలి అని చెప్పి వితిన్ 1 వీక్‌లో పట్టుకొచ్చేసారు వెనిజులాని. హ్మ్. అది జరిగిన ఒక 1 మంత్, 1 ½ మంత్‌లో ఎంతెందుకు మనకి అక్టోబర్‌లో కూడా వార్ స్టార్ట్ అయింది ఇజ్రాయెల్, ఇరాన్. అవును. వారు అవును. యేసుకున్నారు బాంబులు కొన్నాళ్ళు. అవును. తర్వాత స్లోగా ఇప్పుడు ఫిబ్రవరి 28 నుంచి దాన్ని ఇంటెన్సిఫై చేసి ఇరాన్‌లో జరిగే ట్రేడింగ్ గూడా ఆయిల్ ట్రేడింగ్ గూడా డాలర్‌లోకి షిఫ్ట్ అయిపోవాలని చెప్పి ప్లాన్ చేశారు. హ్మ్. సో, ఇందువల్ల ఏమైందంటే డాలర్ మళ్ళీ 94 నుంచి 101, 102కి స్టార్ట్ అయింది. హ్మ్. సో, డాలర్ ఈస్ స్ట్రెంథెనింగ్ అగైన్. హ్మ్. సో, ఇందువల్ల దేర్ ఈస్ నో అదర్ ఆల్టర్‌నేటివ్. మరి రూపీ ఎందుకు వీక్ అవుతున్నది అంటే, మనం ఇంపోర్ట్ డ్రివెన్ ఎకానమీ కదా! హ్మ్. మనకి డాలర్‌లోనే పే చేయాలి. సో, టొమాటో రేట్లు 10-20 అయ్యాయి. అది స్ట్రెంథెన్ అవుతే మనది వీక్ అవుతుంది ఆటోమేటిక్‌గా. ఆటోమేటిక్‌గా అవుతది. బికాస్ వి నీడ్ టు పే మోర్ డాలర్ టు బై ద కమోడిటీస్. కమోడిటీస్. హ్మ్. అందువల్ల మనది వీక్ అవుతున్నది. అంటే ఇప్పుడు మిడిల్ ఈస్ట్‌లో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో రేపు యూఎస్ అక్కడి నుంచి వెళ్ళిపోతే ఇరాన్ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? అంటే మొత్తం ఆధిపత్యం సంపాదించే అవకాశం ఏదైనా కనిపిస్తుందా? అంటే ఎకనామిక్‌గా, ఇక్కడ బిజినెస్ 2 పరంగా? రకాలు సార్. ఇప్పుడు మనకి ట్రంప్ బిగినింగ్‌లో రెజిమ్ చేంజ్ అని చెప్పాడు. అవును. అది అబద్ధంలే అవ్వలేదు. హ్మ్. యాక్చువల్‌గా రీజన్ వచ్చేసి డాలర్ ఇన్వాయిసింగ్ చేయాలని. ఆ! రెజిమ్ చేంజ్ అవ్వలేదు. మొన్న ఏమంటాడంటే వి విల్ లీవ్ ఇరాన్ వెదర్ దే మేక్ ట్రీటీ ఆర్ నాట్. అవును. పీస్ ట్రీటీ చేసినా చేయకపోయినా పోతా ఉంటాడు. హ్మ్. అలా అమెరికా గనక మిడిల్ ఈస్ట్ ఇరాన్‌ని వదిలేస్తే ప్రాబ్లమ్ లేదు. ఇరాన్ మిడిల్ ఈస్ట్‌లో పెద్ద వేలు పెట్టదు. హ్మ్. మిడిల్ ఈస్ట్‌లో 40 ఏళ్లుగా ఎటువంటి దాడులు జరగలేదు. హ్మ్. దుబాయ్, సౌదీ కూడా మోస్ట్ సేఫెస్ట్ ప్లేసెస్ అని మనం విన్నాం. అవును. ఓకే. మరి 1 మంత్ నుంచి చేస్తున్నాడు. సో, హ్మ్. ఇరాన్ వెళ్ళేది మిడిల్ ఈస్ట్‌ని అటాక్ చేయదు. హ్మ్. ఒకవేళ ఇరాన్ పెట్టిన కండిషన్ ఏందంటే, వార్ ఆపాలంటే వార్ స్టార్ట్ చేసింది ట్రంపు. ఆపాలి చెప్పాల్సింది ఇరాన్ ఇప్పుడు. అవును. వార్ ఆపాలి అంటే అమెరికా ఆర్మీ బేస్‌లు మిడిల్ ఈస్ట్‌లో ఉండకూడదని చెప్తున్నాయి. అంటే అమెరికన్ ఆర్మీ బేస్‌లు మిడిల్ ఈస్ట్‌లో లేకుండా పోతే ఇరాను ఒకటే చేస్తది. వాడొచ్చి సౌదీని, మిడిల్ ఈస్ట్‌ని అటాక్ చేసి ఎవరిని చంపేయడు. వాడు ఒకటే అంటాడు. హ్మ్. నాకు నీకు ఎనిమీ కాదు. బ్రదర్‌హుడ్ అంటారు ముస్లింలో. ఉమ్రా అంటారు కదా! అవును. నాకు నువ్వు ఎనిమీ కాదు. మనము ఇన్వాయిసింగ్ అమెరికా తొత్తులుగా కాకుండా మనందరం కలిసి ఉందాం. మొదటి నుంచి 45 ఏళ్లుగా ఇరాన్ చెప్పే మాట అదే. ఒరేయ్! మీరు అమెరికాతో క్లోజ్ అవ్వబాకండ్రా. మన ఆర్మీ బేస్‌లు వాళ్ళకి ఇవ్వబాకండ్రా. వాళ్ళొచ్చి మన రీజియన్‌లో చిచ్చు పెడతార్రా హ్మ్. అని చెప్తే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ వినలేదు. సో, అమెరికా ఇప్పటికిప్పుడు ఎళ్ళిపోయినా సరే ఇరాన్ విరుచుకుపడిపోయి మొత్తం డెస్ట్రాయ్ ఏం చేయదు. హ్మ్. కూర్చొని మాట్లాడుకొని వాళ్ళు పోయారుగా. ఇప్పుడు ఇప్పుడు మిడిల్ ఈస్ట్ నుంచి యూఎస్ ఎళ్ళిపోతే అక్కడ ఖచ్చితంగా స్ట్రాంగ్ పవరు ఇరానే అవుతది. హ్మ్.
ఎందుకంటే ఇప్పుడు అర్థమైంది 2 మంత్స్‌లో ఇరాన్ ఎంత పవర్‌ఫుల్ అని. హ్మ్. వాడి మాట ఖచ్చితంగా అరబ్స్ ఇంటారు. ఓకే. ప్రవీణ్ కుమార్ గారు, ఈ ఓవరాల్‌గా మిడిల్ ఈస్ట్‌లో జరుగుతున్న అంటే 28 దాడుల దగ్గర నుంచి ఇప్పటిదాకా అంటే 1 మంత్ దాటిపోయింది. ఈ ఓవరాల్‌గా ఆర్థిక పరంగా, లేకపోతే వాణిజ్య పరంగా, లేకపోతే ఈ చైనా ఎక్కువ దెబ్బతిందా? ఇరాన్ ఎక్కువ దెబ్బతిందా? లేకపోతే రష్యా ఎక్కువ లాభం చేకూరిందా? లేకపోతే యూఎస్ ఎక్కువగా దెబ్బతిందా? ఎవరికి అందరూ లాభం ఎవరికి? దెబ్బతిన్నారు. ఆ! ఇది గ్లోబల్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిందన్నమాట. అంటే రష్యాకి కొంత బెనిఫిట్ అయింది ఈ ఓవరాల్‌గా వార్ వల్ల అనేది కొంతమంది అంటున్నారు అంటే కదా! ఇప్పుడు రష్యా సాంక్షన్స్ వాళ్ళ మీద ఉన్న సాంక్షన్స్ కొన్ని పోయాయి కదా! రష్యాకి బెనిఫిట్ అవ్వడం అంటే అంటే కొంతమంది మనకి కన్స్యూమర్స్ అటు షిఫ్ట్ మనకి అవుతారు. రష్యా మీద సాంక్షన్స్ ఉండేవి ఆయిల్‌కి సంబంధించి. ఇప్పుడు ఆ సాంక్షన్స్ ఎత్తేసారు. అవును. అవును. అలాంటివి కొంత ప్రయోజనాలు చేకూరాయి కదా! ఖచ్చితంగా. హ్మ్. కాకపోతే రష్యా ఎప్పుడు కూడా ఆ ఆయిల్ ఎక్స్‌పోర్ట్స్ పెంచుకోవాలన్న హ్మ్. కోరికలో లేదు. హ్మ్. అంటే ఇప్పుడు నేను హీరో అవ్వాలనుకుంటే నాకు ఆ బెనిఫిట్ వస్తది. కానీ నేను అవ్వాలనుకోవట్లేదు గదా! హ్మ్. సో, రష్యా ఎప్పుడు నేను ప్రపంచాన్ని ఏలేయాలి, నా ఆయిల్‌ని ప్రపంచం అంతా వెదజల్లేయాలి అన్న కోరికలో లేదు. హ్మ్. నాకున్న ఆయిల్ నేను స్లోగానే అమ్ముకుంటాను అనుకున్నారు. హ్మ్. కాపోతే ఇప్పుడు బెనిఫిట్ ఇచ్చింది రష్యా నుంచి కొనుక్కోవచ్చింది. బికాజ్ ఇండియా సఫర్ అవుతోందని జెప్పి. హ్మ్. సో, అందువల్ల రష్యా బెనిఫిట్ అయింది గానీ, అది వాళ్ళ మెయిన్ పర్పస్ కాదు. హ్మ్. ఓకే. ఓకే. రెండోది ఇరాన్ ఎక్కువ ఎఫెక్ట్ అయింది. హ్మ్. ఇరాన్ వాళ్ళ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ దెబ్బైపోయింది. అవును. ఆయిల్ రిఫైనరీస్ మీద బాంబులు పడ్డాయి. వాళ్ళకి రీబిల్డింగ్ టైమ్ కూడా పడుతుంది. హ్మ్. బికాజ్ అది ఓపెన్ అప్ ఎకానమీ కాదు. ఫ్రీ ఎకానమీ కాదు. అవును. ఓకే. చైనాకి ఏం బెనిఫిట్ అయిందా అంటే ఇక్కడ 2 థింగ్స్ అయ్యాయి చైనాకి. ఒకటి స్ట్రాంగెస్ట్ ఆయిల్ సప్లయర్ లైక్ ఇరాన్ హ్మ్. సేయింగ్ దట్ ఐ విల్ సెల్ ఆయిల్ ఓన్లీ ఇన్ యువాన్. హ్మ్. రెండోది స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ నుంచి పోయే ఏ వెసల్ అయినా సరే యువాన్‌లోనే పోవాలి అని. అవును. దాని మీద ఎట్లా కంట్రోల్ పెడతాయంటే హ్మ్. ఇప్పుడు ఇండియన్ వెసల్ పోతుంది. వాళ్ళకి తెలుసు ఇండియాలో ఎంత ఇంపోర్ట్ ఆఫ్ ఆయిల్ జరుగుతున్నది. హ్మ్. ఎంత డాలర్ పేమెంట్ అవుతుంది, ఎంత యువన్ పేమెంట్ అవుతుందని పబ్లిక్ డొమైన్‌లో దొరికేస్తాయి. హ్మ్. సో, ఏ వెసల్ అయితే ఏ ఫ్లాగ్స్ ఉన్నాయో వాళ్ళ మిత్ర దేశాలను మాత్రం అలో చేస్తారు. అవును. ఆ మిత్ర దేశాలకి యువాన్‌లోనే ట్రేడ్ చేయాలని కండిషన్ పెట్టే ప్లాన్‌లో ఉంది గానీ ఇంకా హ్మ్. అది కన్ఫర్మ్ అవ్వలేదు. అంటే పెట్రో డాలర్ లాగా పెట్రో యువాన్ అవుతుంది. పెట్రో ఆ! యువాన్ అవ్వొచ్చని. ఆ! అది అవ్వదు. హ్మ్. టెక్నికల్‌గా అవ్వదది. బట్ హ్మ్. ఎక్స్‌పెక్టేషన్ అన్నమాట. చేయాలని ప్లాన్ అయితే ఉంది. ఓకే. ఓకే. సో, అది చైనాకి బెనిఫిట్ అవుతదా అంటే నేను చెప్తాను ఇంకొక 1 మినిట్‌లో. ఇరాన్‌కి ఈ ప్రాబ్లమ్ అయింది. మిడిల్ ఈస్ట్‌కి ఏం ప్రాబ్లమ్ అయిందంటే బాగా ఎఫెక్ట్ అయింది ఇక్కడ మిడిల్ ఈస్ట్. అవును. ఎందుకంటే వాడు మీరు మిడిల్ ఈస్ట్‌లో పని యాహ్! చేసారు కూడా. మీరు బికాజ్ ఉన్నారు వాళ్ళు చాలా కాలం. 30, 40 ఇయర్స్ పాటు సేఫెస్ట్ హెవెన్ పెట్టుబడిదారులు ప్రపంచ ఇంటర్నేషనల్ కంపెనీస్ లైక్ ఫేస్‌బుక్, మెటా వీళ్ళందరూ వచ్చి డేటా సెంటర్‌లు పెట్టండి. మేము ఓపెన్ అప్ ఎకానమీ, రిచ్ పీపుల్‌కి ల్యాండ్‌లు కొనండి, బిల్డింగులు కట్టుకోండి, ఫ్రీ వీసా ఇస్తాం, గోల్డెన్ వీసా ఇస్తాం. ప్రపంచం అంతా పబ్లిక్‌ని, రిచ్ పీపుల్‌ని పిలిచి బెస్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకున్నారు. అండ్ 1 ½ మంత్‌లో ఆ పేరు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అన్నీ కూడా 34 ఇయర్స్, 50 ఇయర్స్ బ్యాక్ లాగేశారు ఇరాన్ వాళ్ళు. హ్మ్. సో, మళ్ళీ వాళ్ళు రీబిల్డ్ చేయాలంటే ఆ పేరైతే పోయింది కదా! ఇప్పుడు భయం అనేది ఆ ఉండిపోయింది. భయం అని ఉండిపోద్ది కదా! హ్మ్. ఇంకో కనీసం 5 ఏళ్ల దాకా ఎవరు దుబాయ్ ట్రిప్‌కి కూడా పోరు ఇండియన్స్. అవును. అమెజాన్ దుబాయ్ మీద దాడి ఫెస్టివల్, దుబాయ్ చేశారు. షాపింగ్ మాల్ ఎందుకొచ్చిందిరా బాబు అని. అవునవును. సో, ఈ రికవరీ టైమ్ వల్ల హ్మ్. మిడిల్ ఈస్ట్‌లో దుబాయ్, అబుదాబికి ఎక్కువ ఇంపాక్ట్ ఉంటది. యూఏఈలో మొత్తం ఎమిరేట్స్. యూఏఈలో, ఎమిరేట్స్‌లో కూడా హ్మ్. ఎక్కువ ఇంపాక్ట్ అయితే ఉంటది. హ్మ్. తర్వాత యూఎస్‌కి ఇది బెనిఫిట్ అయిందా లేదా ఈ వార్ అంటే బాగా రిప్యుటేషనల్ డ్యామేజ్ అయింది. ఇప్పటిదాకా యూఎస్ పెద్దన్న, సిక్స్ ప్యాక్ బాడీ, చేతిలో కత్తి ఉందని భయపడ్డోళ్ళు, అవును. వాళ్ళ 400,00,00,000 వెపన్‌లు పట్టుకొస్తే ఇరాన్ వాడు 10,00,000 పెట్టి దాన్ని పేల్చేసాడు. షాహిద్ డ్రోన్స్ తోటి. ఆ! కామెడీగా సరదాగా. ఆ! ఇప్పుడు అమెరికాని చూసి ఎవరు భయపడరు. హ్మ్. కానీ భయపడకుండా ఇంకొక సిస్టమ్‌లోకి మారిపోతారా పెట్రో యువాన్ కంటే అది ఓవర్‌నైట్ అయ్యే పని కాదు. ఈజీ కూడా కాదు. హ్మ్. కానీ అమెరికాకి భయపడడానికి తగ్గిపోతది. రైట్. సో, ఏం జరిగిందంటే మనకి సమ్‌వేర్ ఇన్ అక్టోబర్, నవంబర్‌లో ఐ మెట్ వన్ పర్సన్ హ్మ్. హూ హాస్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఆన్ ఇంటర్నేషనల్ అఫైర్స్. హ్మ్. అతను చెప్పాడు నాకు ట్రంప్‌కి 4 టాస్క్‌లు ఇచ్చారు. హ్మ్. ఆ నవంబర్ నుంచి ఈ 26 సెప్టెంబర్ లోపల ట్రంప్‌కి 4 టాస్క్‌లు ఇచ్చారు. హ్మ్. ఎందుకంటే ఈ సెప్టెంబర్‌లో ట్రంప్ విల్ బి ఔట్ ఆఫ్ ప్రెసిడెంట్ పవర్. హ్మ్. అది దింపేస్తారా? ఇంపీచ్‌మెంట్. దిగిపోతాడా? ఇంపీచ్‌మెంట్. ఏదైనా జరగొచ్చు. హ్మ్. దాని లోపల ఏం నవంబర్‌లో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉన్నాయి. మిడ్ టర్మ్‌లో ఇంపీచ్‌మెంట్ అంటున్నారు. దిగిపోవచ్చా అంటే మరి రిజల్ట్ బ్యాడ్ అయితే ఇంపీచ్‌మెంట్ అంటున్నారు. ఇంపీచ్‌మెంట్ చేసేయొచ్చు. ఆ! దాంట్లో అతను ఏం చెప్పారంటే నాకు 4 టాస్క్‌లు ఏం చెప్పారంటే ఒకటి వెనిజులాలో ఆయిల్ మీద గ్రిప్ తెచ్చుకోవాలి. హ్మ్. అంతే. ప్రెసిడెంట్‌ని కిడ్నాప్ చేస్తారని చెప్పలేదు. హ్మ్. ఆఫ్‌కోర్స్ వాళ్ళు వీలైతే కిడ్నాప్ చేసి చంపేయచ్చు ఆ వాటెవర్. టాస్క్ కంప్లీట్ అయింది. టాస్క్ కంప్లీట్ అయిపోయింది. హ్మ్. రెండోది ఇరాన్‌ని కంట్రోల్‌లో తెచ్చుకోవాలి. హ్మ్. సేమ్ చంపేస్తారా లేదని చంపేశారు. ఎక్కడైతే ఎత్తుకెళ్ళి కిడ్నాప్ సుప్రీం చేసి ఇక్కడ చంపారు గాని చంపేశారు. కొడుకొచ్చేసాడుగా మళ్ళీ. కొడుకొచ్చాడు 1 డేలో హ్మ్. కొడుకొచ్చాడు. హ్మ్. ఇరాన్‌ని కంట్రోల్‌లో తెచ్చుకోవాలి. మూడోది గ్రీన్‌లాండ్‌ని అక్వైర్ చేయాలి. అవును. గ్రీన్‌లాండ్‌ని అక్వైర్ చేయాలన్న కోరికతోనే
నాటోతో పంగా పెట్టుకున్నాడు ట్రంప్. అది జనవరిలో వచ్చింది ఇష్యూ సైడ్ అయిపోయి ఇప్పుడు ఇరాన్ అంతా. ఈ జనవరిలో గ్రీన్లాండ్ అనుకున్నారు. ఇప్పుడు ఉమ్. నాటో కూడా బయటకు వచ్చేస్తున్నారు. అవును, చీలిక అందులో నెక్స్ట్ నాటోలో. మంత్ లో మీటింగ్ ఉంటుందంట. బయటకు వచ్చేస్తే గ్రీన్లాండ్ మీద విరుచుకుపడతాడు. ఆ, నాలుగోది క్యూబా. ఉమ్, ఇది ఓపెన్ గానే మొన్నే చెప్పాడు ట్రంప్ 4 days బ్యాక్. ఉమ్, నెక్స్ట్ క్యూబాకు వస్తాం, క్యూబా ప్రెసిడెంట్ బయటకు వెళ్ళిపోతానని చెప్పి. ఆ, ఎందుకంటే అక్కడ ఆయిల్ వెల్స్ ని కంట్రోల్ చేయాలని చెప్పి. ఉమ్, సో ఈ 4 టాస్కుల్లో ఫస్ట్ టాస్క్ కంప్లీట్ అయిపోయింది. ఉమ్, సెకండ్ టాస్క్ లో ఇలా ఎదురు దెబ్బ తగిలింది ఇరాన్ నుంచి అన్ఎక్స్పెక్టెడ్ గా. అవును. ఇంకా గ్రీన్లాండ్, క్యూబా ఈయన Pending ఎంతవరకు సెప్టెంబర్ లోపల కంప్లీట్ చేస్తుందో మనం చూడాలి. నెక్స్ట్ అవి టాస్కులు. టాస్కులు ఓకే. ట్రంప్ వర్క్ అన్నమాట. ఓకే. ప్రవీణ్ కుమార్ గారు, జనరల్‌గా గోల్డ్ రేట్లు అనేవి ఏదో యుద్ధాలు ఇవన్నీ జరుగుతుంటే పెరుగుతూ ఉంటాయి. జనవరిలో మనం చూసాము. వెనిజులా డెవలప్‌మెంట్స్ నేపథ్యంలో గోల్డ్ బాగా పెరిగింది. సిల్వర్ కూడా బాగా పెరిగింది. అయితే ఇప్పుడు ఇరాన్ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో గోల్డ్ రేట్ తగ్గింది. జనరల్‌గా యుద్ధాలు జరుగుతుంటే పెరగడం మనం చూసాం. ఇప్పుడు ఎందుకు తగ్గుతోంది? ఈ తగ్గుదల ఇంకా కిందకు రూ. 1,00,000 దాకా వచ్చేస్తుందా? లేకపోతే 2,00,000 దాకా భవిష్యత్తులో పోయే అవకాశం ఉందా? నేను ఒక 1 ఇయర్ బ్యాక్ లిబరేషన్ డే అప్పుడు వీడియో చేశాను. హ్మ్. గోల్డ్ 3 లక్షలు పోతుందని మీ ఛానల్‌లోనే అవును, చెప్పాను. చెప్పారు. 2030కి అవును. అది ఖచ్చితంగా 2030కి 3 లక్షలు పోతుంది. ఆ! ఓకే. ఐ యామ్ స్టిల్ హ్మ్. ఫైన్ విత్ దట్ ఎక్స్‌పెక్టేషన్. హ్మ్. మరి ఈ 1 ½ మంత్‌లో గోల్డ్ పడ్డం అనేదని చెప్పి చాలా షాకింగ్‌గా నాకు చాలా మంది మెసేజ్ చేశారు. హ్మ్. ఇది ఎక్స్‌పెక్టెడ్ కాదు సార్ అని చెప్పి. ఇక్కడ ఒక లాజిక్ చెప్తాను చూడండి. నవంబర్, డిసెంబర్ ముందర వరకు కూడా ఏం జరిగేదంటే అమెరికాని వద్దు, మాకు అమెరికన్ డాలర్ మీద నమ్మకం లేదు అని చెప్పి సెంట్రల్ బ్యాంకర్స్ గోల్డ్‌ని కొన్నాయి. హ్మ్. కొంతవరకు డాలర్ నమ్మేసి గోల్డ్ లేచింది. అయితే ఎప్పుడైతే గోల్డ్ పెరిగింది అందరూ హ్యాపీ. ఇంకా పోద్ది, ఇంకా పోద్ది అన్నారు, అది వేరే విషయం. అయితే లాస్ట్ 1 ½ మంత్‌లో ఒకటేం ప్రూవ్ అయిందంటే డాలర్‌ని స్టెబిలైజ్ చేయడం కోసం లేదా డాలర్ డిమాండ్ ప్రపంచ వాణిజ్యంలో పెంచడం కోసం అమెరికా ఎంతకైనా తెగిస్తది, ఏమైనా చేస్తది ఇజ్రాయెల్‌తో కలిసి అనేది ప్రూవ్ అయింది. హ్మ్. అంతే డాలర్ స్టేబులే కదా! ఎట్లాగా ప్రూవ్ అయిందంటే 94 నుంచి 101కి వెళ్ళింది డాలర్ ఇండెక్స్ హ్మ్. 1 ½ మంత్‌లో. అంటే డాలర్ స్టేబుల్‌గా ఉంచడం కోసం అమెరికా ఉంటుందన్నప్పుడు నాకు ఇంక గోల్డ్ ఎందుకు డాలర్‌లోనే ఉంచుకుంటా కదా! అవును. ఆడు ఏదో ఒకటి చేసి స్టెబిలైజ్ చేస్తాడులే. స్టెబిలైజ్ చేయడం వాడి తలకాయ నొప్పి. కాపోతే నేను ప్రవీణ్ డాలరే ఉంచుకుంటా. మెస్ రన్ చేయడము, ఎవరికైనా రిడెంప్షన్ కోసం మెస్ కార్డ్‌కి వస్తే వాడిని ఎట్లా చంపేయాలో వాడు చూసుకుంటాడు. హ్మ్. నేనైతే హ్యాపీగా ఆ మెస్ కార్డ్‌లే ఉంచుకుంటా. హ్మ్. ఎందుకంటే ఇది ట్రేడబుల్ కరెన్సీ కదా! అవును. అని చెప్పి మళ్ళీ గోల్డ్ తగ్గి డాలర్ కొన్నాళ్ళ పాటు లేస్తున్నది. లాంగ్ టర్మ్‌లో మాత్రం ఖచ్చితంగా గోల్డ్ కంటిన్యూ టు రన్ అప్ అన్నమాట. అంటే ఆయిల్ రేటు పెరగడం అంటే ఎక్కువ డాలర్లు ఇయ్యడం వల్ల గోల్డ్ మీద ప్రభావం పడిందంటారా? అది హెడ్జ్ ఫండ్స్ కొంతవరకు చేస్తాయి. హ్మ్. ఇప్పుడు హెడ్జ్ ఫండ్స్ ఏందంటే ఒక 1 బిలియన్, 2 బిలియన్ పెట్టుకుంటాయి. హ్మ్. ఏది పెరుగుతుందంటే దాని మీద డబ్బులు పెడతాయి. హ్మ్. దాని ఏది రేటు పెరగడం వల్ల గోల్డ్ తగ్గుతోంది. ఆ! వాళ్ళు కూడా షార్ట్ కొడతారు. ఆ! వాళ్ళు ఇటుపక్క లాంగ్ చేస్తారు. అట్ ద సేమ్ టైమ్ సగం డబ్బులు ఇటుపక్క షార్ట్ కొడతారు. సో 2 రకాలుగా కూడా వాళ్ళు దే విల్ ప్రెడిక్ట్ ద ట్రెండ్ అండ్ దే విల్ గో అకార్డింగ్లీ. ఓకే. రానున్న హ్మ్. రోజుల్లో ఎట్లా గోల్డ్ రేట్లు ఎలా ఉండే అవకాశం ఉంది? అంటే గోల్డ్ రేటు ఇప్పుడు కొంటే బెటరా? లేకపోతే కొంత వెయిట్ చేయడం బెటరా? డిఫికల్ట్ టు సే బికాజ్ ఎందుకనంటే ఈ వార్ ఎంతవరకు వెళ్తుందనేది ఎవరి చేతుల్లో కూడా లేదు. హ్మ్. ట్రంప్ ఒకరోజు ఒక మాట అంటాడు, రెండో రోజు ఇంకో మాట అంటాడు. అవును. ఆయిల్ ఒకరోజు 10% పడుతది. గంట అయ్యాక 10% లేస్తది. నిన్న జరిగింది అలాగే. అవును. మార్కెట్ 2000 పాయింట్లు పడతది. పక్క రోజు 2000 పాయింట్లు లేస్తది. హ్మ్. సో ఈ టైంలో అసలు బయ్యింగ్, సెల్లింగ్ ఏది చేయకుండా కామ్‌గా బయట కూర్చోవడం బెటర్. ఓకే. సిల్వర్ అండి. సిల్వర్ పరిస్థితి ఏంటి? సేమ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి సిల్వర్ సేమా? కూడా. అంటే హ్మ్. జనరల్‌గా గోల్డ్‌కి, సిల్వర్‌కి కొంత తేడా ఉంది. ఎందుకంటే సిల్వర్ చైనా వాళ్ళు ఎక్కువగా కొన్ని సెమీ కండక్టర్‌లు కావచ్చు, కొన్నిటిలో ఇండస్ట్రియల్ యూసేజ్ ఎక్కువగా ఉంది అనేది. మనం 4,00,000 దాకా వెళ్ళిపోయింది. 4,00,000 దాటిన పరిస్థితి కూడా సిల్వర్‌ది చూసాం. ఇప్పుడేమో 2,00,000 నియర్లీ 2,00,000 సరే అబోవ్ ఇప్పుడు ఉంది. ఇండస్ట్రియల్ కావాలి, సెమీ కండక్టర్ కావాలి అని పెంచారు. హ్మ్. రియల్ ఎస్టేట్‌లో అక్కడ 300 మీటర్ల రోడ్ వస్తుందని చెప్పి రోడ్ అమ్మేస్తారు. ఆ రోడ్ ఆ! రాదు. రైట్. అట్లా ఆ! మరి ఇండస్ట్రీస్ అంత రకంగా పెంచినప్పుడు ఆ! మరి ఇప్పుడు ఆ ఇండస్ట్రీస్ కొన్ని ఆపేసాయా? హ్మ్. మరి ఎందుకు పడిపోయింది సిల్వరు? ఎవరి దగ్గర సమాధానం అంటే లేదు. మాఫియా లాంటిదేదైనా రన్ అవుతుందా ఇందులో? 100% హ్మ్. చైనా మాఫియా. చైనా మాఫియా అని కాదు. ఇంటర్నేషనల్ మాఫియా. అంటే హ్మ్. ఇప్పుడు నేనే ఉన్నాను. ఒక 1000,00,00,000 సిల్వర్‌లో పెట్టాననుకో, దాని మీద న్యూస్ స్ప్రెడ్ చేయడం కోసం నేను హ్మ్. ప్రతి మీడియా ఛానెల్‌ని కొని హ్మ్. ఒక్కొక్కరికి ₹1 ఇచ్చి ఇంకా సిల్వర్ గురించి ఒక్కొక్క రకమైన కథనాలు ప్రొడ్యూస్ చేస్తాను మార్కెట్‌లోకి. హ్మ్. అట్లా అందరూ నమ్ముతారు. నా ప్రాఫిట్ వస్తది. నేను ఎగ్జిట్ అయిపోతా. హ్మ్. వాడు ఇంకా అది జరుగుతుందని చెప్పి వట్టి పెట్టుకుంటాడు. హ్మ్. సిల్వర్ $120 పోయింది. ఇప్పుడు 70కి వచ్చింది.
ఇప్పుడు 70 కొన్నోడు ఏమంటాడంటే 120 అప్పుడు అప్పుడు న్యూస్ విన్నాను. అది మళ్ళీ 170, 180 పోద్దంటాడు. హ్మ్. ఒక 6 ఏళ్ళకి పోతది, 10 ఏళ్ళకి పోతది. హ్మ్. ఇంకా అప్పటిదాకా అందులోనే ఉంటాడు ఆ ఇమాజినేషన్‌లో. అంతే. వీడు 1 మంత్ ప్రాఫిట్ చేసుకొని ఎగ్జిట్ అయిపోయి ఉంటాడు. ఓకే. సో, అట్లాంటి న్యూస్ అనేది స్ప్రెడ్ చేస్తుంటారు గానీ 100% రియాలిటీ ఉండకపోవచ్చు. ఓకే. ఇప్పుడు ఎంసీఎక్స్‌లో అంటే మన ఆన్‌లైన్‌లో కొని పెట్టుకోవడం ఈటీఎఫ్‌లో కొని పెట్టుకోవడం బెటర్ అంటారా? లేకపోతే ఆభరణాలు లాంటివి ఏమైనా కొనుక్కుంటే ఈటీఎఫ్ఏ బెటర్. ఆభరణాలు మనకి తరుగు, కూలి అన్నీ పోతుంటాయి. ఆ! అండ్ డిఫికల్ట్ టు సేఫ్‌గార్డ్ ఆల్సో. హ్మ్. ఈటీఎఫ్ అనేదైతే మనకి బెటర్ ఉంటది. హ్మ్. ప్రవీణ్ కుమార్ గారు ఇందాక మనం మాట్లాడుతుంటే మీరు పెట్రో యువాన్ ఇప్పుడేమో పెట్రో డాలర్ ఉంది. పెట్రో యువాన్ అయ్యే అవకాశం లేదు అని చెబుతున్నారు. ఎందుకు అవ్వదు? సార్ ఎందుకవ్వదంటే ఇప్పుడు నేను ప్రవీణ్ అనుకుందాం. హ్మ్. ప్రవీణ్ డాలర్ అనే కరెన్సీని ప్రింట్ చేస్తున్నా. హ్మ్. నా కరెన్సీ బయట వాళ్ళకి ఎప్పుడు ఎళ్తదంటే, నేను ఎక్స్‌పోర్ట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను సర్వీస్ చేస్తాను. నేను ఇంపోర్ట్ చేసుకుంటా. నా ఎక్స్‌పోర్ట్స్ అంటే వాట్ ఐ ప్రొడ్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను అగ్రికల్చర్‌లో ఉన్నాను. హ్మ్. నా గూడ్స్ ఎక్స్‌పోర్ట్ చేస్తా. కన్జంప్షన్ నేను టీవీలో, ఏసీలు కొనుక్కుంటా. హ్మ్. ఇది ఎప్పుడైతే నా ఇన్‌కమ్ 20,000 నా ఎక్స్‌పెండిచర్ 30,000 ఉందో, 10,000 నేను ఎక్స్‌ట్రా ప్రింట్ చేసి పబ్లిక్‌లో ఆ మనీ సర్క్యులేట్ చేయాలి. హ్మ్. అప్పుడే పబ్లిక్‌కి ఆ మనీ ఎళ్తది. అంటే నాకు కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఉంటే, హ్మ్. ఆ డెఫిసిట్‌కి నా కరెన్సీ ప్రింట్ చేసి పబ్లిక్‌కి ఇస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే నా కరెన్సీ సర్క్యులేట్ అవుతది. అంతే కదా! అవును. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఉండాలి. చైనా కరెంట్ అకౌంట్ సర్ప్లస్ ఉంది. అంటే వాడు ప్రొడ్యూస్ చేసే గూడ్సు అనేది చాలా ఎక్కువ. వాడు కన్జంప్షన్ చేసేదానికంటే. అవునవును. ఇంకా వాడి కరెన్సీ బయటకి ఎట్టెళ్తది? అవును. ఎళ్ళదు. సో, లిక్విడిటీ ప్రాబ్లమ్ అంటారు. అది కరెంట్ అకౌంట్ సర్ప్లస్ ఉండే కంపెనీస్ గ్లోబల్ కరెన్సీ అవ్వలేవు. అవ్వాలనుకున్న 1%, 2% ఆఫ్ ద గ్లోబల్ కరెన్సీ అవుతాయి గానీ, డాలర్ లాగా 60, 70% ఎప్పటికి అవ్వలేవు. హ్మ్. ఇప్పుడు అవ్వాలంటే ఏం చేయాలంటే చైనా ప్రొడక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్ అన్ని ప్లాంట్లు ఆపేసి, ఓన్లీ చైనీస్ యువాన్ ప్రింట్ చేయాలి. మరి అమెరికా చేసిందంటారు. అవును. హ్మ్. 35 ఏళ్ల తర్వాత అమెరికాలో ఒక రిఫైనరీ స్టార్ట్ అయింది. అది ముఖేష్ అంబానీ పోయి స్టార్ట్ చేసాడు. అవును. 35 ఏళ్ల నుంచి వాళ్ళు ఒక్క రిఫైనరీ కూడా స్టార్ట్ చేయలేదు. అవును. ఎందుకంటే డాలర్ ఉంది కదా! అవును. ఇంకెందుకు రిఫైనరీస్? అవును. ఇది చైనా చేయలేదు. హ్మ్. బికాజ్ ఈ చైనా ఈస్ ఏ ప్రొడక్షన్ డ్రివెన్ ఎకానమీ. అమెరికా ఈస్ ఏ కన్జంప్షన్ డ్రివెన్ ఎకానమీ. అవును. వీడు మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువ. వీడి మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువ. ఒకటి రీజన్. హ్మ్. నంబర్ 2 లిక్విడిటీ ప్రాబ్లమ్. అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ఒక 2 బీహెచ్‌కే ఫ్లాట్ కొందామని పోయారు. 2,00,00,000 చెప్పారు. వాడు బిల్డర్ మిమ్మల్ని రూపీస్‌లో ఇమ్మంటాడు. హ్మ్. మీరు రూపీస్ ఇస్తారు. అట్లా కాకుండా పవన్ గారు టొమాటో ప్రైస్ ₹20 ఉంది. నాకు మీరు ఒక 1,00,000 కేజీస్ టొమాటో తీసుకురండి అంటే, హ్మ్. 1,00,000 కేజీస్ టొమాటో మీరు మెహదీపట్నంలో కొన్నా రాలే, దిల్‌సుఖ్ నగర్‌లో కొన్నా రాలే, ఎక్కడ కొన్నా రావట్లే. హ్మ్. అప్పుడు మీరేమంటారు బిల్డర్ దగ్గరికి పోయి, "అయ్యా నువ్వు అడిగిన కరెన్సీ మార్కెట్‌లో లేదు. హ్మ్. నేను మొత్తం హైదరాబాద్ ఎతికినా నాకు దొరకట్లేదు" అంటే వాడేమంటాడు, "సరే సార్ మీరు డాలర్‌లోనే రూపీలోనే ఇవ్వండి" అంటారు కదా! హ్మ్. టొమాటోలు కుదరదు కదా! అవును. అంటే ఇంటర్నేషనల్‌గా ఆయిల్ అనేది ఇంచుమించు $6-7 ట్రిలియన్ ట్రేడ్ జరుగుతది. రైట్. ఆయిల్ ఒకటే గాదు, ప్రపంచంలో జరిగే ప్రతి ట్రేడ్ జరిగేది డాలర్ మీదే గదా! అంత కరెన్సీ ఆఫ్ చైనీస్ యువాను సర్క్యులేషన్‌లో లేదుగా. అవును. కాబట్టి లిక్విడిటీ ప్రాబ్లమ్. కాబట్టి చైనా అనేది రిజర్వ్ కరెన్సీ అవ్వలేదు. ఇది రెండో రీజను. హ్మ్. మూడో రీజన్ చెప్తాను. ఎప్పుడైతే రిజర్వ్ కరెన్సీ అవ్వాలనుకుంటే మనం ఓపెన్ అప్ ఎకానమీ అవ్వాలి. మన కంట్రీలో ఎవరన్నా ల్యాండ్ కొనుక్కోవచ్చు, ఎవరన్నా ల్యాండ్ అమ్మొచ్చు. మన కంట్రీలో ఎప్పుడు ఎవడన్నా రావచ్చు, ఎవడన్నా పోవచ్చు. ఏ కంపెనీ అయినా పబ్లిక్‌గా షేర్లు కొనుక్కోవచ్చు. టుడే హ్మ్. యూ కెన్ బై ద షేర్స్ ఆఫ్ యూఎస్ కంపెనీస్. హ్మ్. గూగుల్ ఆర్ మెటా వాటెవర్. అవును. సిట్టింగ్ ఇన్ హైదరాబాద్. హ్మ్. చైనాలో మీరు కొనలేరు ఆ కంపెనీస్. క్లోజ్ అయిపోయింది అక్కడే. అది క్లోజ్డ్ ఎకానమీ. హ్మ్. సో, ఎప్పుడైతే కరెన్సీ ఫుల్లీ కన్వర్టబుల్ కాదో, హ్మ్. ఆ కరెన్సీ డిమాండ్ ఉండదు. ఖచ్చితంగా డిమాండ్ ఉండదు. దాన్ని ఎవరు హోల్డ్ చేయరు. హ్మ్. ఎందుకంటే వాడు ఎప్పుడైనా రిస్ట్రిక్షన్స్ పెట్టేస్తాడు. ఎప్పుడు అమ్ముకోవడానికి లేదు. ఆ! వాడు నా కరెన్సీ ఇప్పుడు లిమిట్‌లు పెడతారు. హ్మ్. కన్వర్షన్ లిమిట్స్ అవన్నీ. ఇండియా కూడా పార్ట్లీ కన్వర్టబులే. ఇప్పుడు మీరు 100,00,00,000తో ఫారెన్ పోతుంటే ఒప్పుకోరు. హ్మ్. ఇండియాలో మీకు అసెట్ ఉంది, ల్యాండ్ ఉంది. 100,00,00,000 రూపీస్‌కి అమ్మి నాకు డాలర్‌లు ఇవ్వండి నేను అమెరికా వెళ్ళిపోతానంటే ఒప్పుకోరు. అట్లా కుదరదు. యూఎస్‌లో కుదురుతది. చైనాలో కుదరదు. సో, అట్లా కన్వర్షన్స్‌కే కండిషన్స్ ఉండే కరెన్సీసు హ్మ్. సెంట్రల్‌గా గ్లోబల్ కరెన్సీ అవ్వలేవు. సో, ఈ 3 రీజన్స్ వల్ల చైనా అనేది ఈ 3 అంత ఈజీగా వదిలించుకోలేరు. ఓకే. అదే ఒక రోజులో అయ్యేది గాదు. సో, ఓకే. అందువల్ల చైనీస్ పెట్రో యువాన్ అన్నారు గదా! అది అవును. అవ్వడం అంత ఈజీ కాదు. థాంక్ యూ వెరీ మచ్ ప్రవీణ్ కుమార్ గారు. ఇప్పటిదాకా మేము చాలా ఇరాన్ వార్‌కి సంబంధించి చాలా పాడ్‌కాస్ట్‌లు చేసాం. అయితే దానికి భిన్నంగా ఎకానమీ ఎందుకు ఇట్లా దెబ్బతింటోంది? ఏంటి పరిస్థితులనేది మీరు ఒక డిఫరెంట్ కోణంలో చెప్పారు. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్.